నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. యుద్ధంలో ఫలానా వాళ్లే గెలిచారని చెప్పలేం. స్పష్టమైన విజేతలు ఎవరన్నది చెప్పటం కష్టం. కానీ తీవ్రంగా నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలే. అయితే ఎప్పుడు యుద్ధంలో పాల్గొన్న దేశాల ప్రజలు బాధితులు అవుతారు. ఓడిన దేశం ప్రజలకు జరిగే నష్టం మరింత తీవ్రంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో జరుగుతోంది మాత్రం వేరు. యుద్ధంతో సంబంధం లేని దేశాలు ప్రజలు కూడా యుద్ధ జ్వాలల తీవ్రతను చవిచూస్తున్నారు. ముడి చమురు, గ్యాస్ సంక్షోభం గురించి మనందరికీ తెలిసిందే. కానీ పొంచి ఉన్న ప్రమాదం అంతకు మించింది. రూపాయి మరింతగా బలహీనపడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థకి తీవ్ర విఘాతం. అలాంటి విపత్కర పరిస్థితి భారత్కి రాకుండా చూడటంపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. ఇంతకీ భారతీయులుగా మనమంతా ఏం చేయాలి? ట్రంప్ సృష్టించిన పెను సంక్షోభం నుంచి మోదీ మంత్ర దేశాన్ని రక్షిస్తుందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బంగారం అంటే రేపటికి భరోసా. బంగారం ఉంటే జీవితానికి భద్రత. అందుకే గొప్పదిగా భావించే ప్రతిదానిని బంగారంతో పోలుస్తాం. బంగారం లాంటి అమ్మాయి, బంగారం లాంటి సంబంధం, అతని మనసు బంగారం. బంగారం లాంటి మాట చెప్పావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక దీనికి అంతే లేదు. డబ్బులుంటే కొనుక్కుంటాం, కష్టాలుంటే తాకట్టు పెట్టుకుంటాం, పీకల మీదకొస్తే అమ్ముకుంటాం. ఏమైనా జీవితంలో బంగారాన్నే నమ్ముకుంటాం. కోటీశ్వరుడి నుంచి సామాన్యుడి దాకా అందరిది ఇదే మాట. కంచు మోగినట్లు కనకంబు మోగునా అంటాం కదా. నిజమే, కనకం కంచులా మోగదు, కానీ పెట్టుబడికి భరోసా ఇవ్వటంలో మాత్రం మోత మోగిస్తుంది. ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలు ఉన్నా పసిడికున్న విలువ వన్నెకు ఏవీ సాటిరావు. అలాంటి బంగారాన్ని ఒక ఏడాది పాటు కొనొద్దని మోదీ ఎందుకు పిలుపునిచ్చారు? బంగారం కొనటం మానేస్తే ఏం జరుగుతుంది? అమెరికా ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్. ఇది 3 దేశాల మధ్య సాగుతోన్న యుద్ధం మాత్రమే కాదు, కొన్ని దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్న యుద్ధమే కాదు, ప్రపంచ దేశాలను అనేక కోణాల్లో టెన్షన్ కి గురిచేస్తున్న యుద్ధం. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్న యుద్ధం. ముడిచమురు, గ్యాస్ సంక్షోభాలతో పాటు కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, అనేక పరిశ్రమలపై యుద్ధ ప్రభావం, ఇలా ఎన్నో కోణాల్లో ఈ వార్ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉంది. ప్రస్తుతానికి యుద్ధం తాత్కాలికంగా ఆగినా మళ్లీ ట్రంప్ బుర్రని ఏ పురుగు ఎప్పుడు తొలుస్తుందో, ఎప్పుడు యుద్ధం మళ్లీ మొదలవుతుందో చెప్పలేం. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులందరికీ కీలక సూచనలు చేశారు. నిజానికి ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి అనేక సూచనలు కేంద్రం చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మోదీ సూచనలు ఆ తరహావి కావు. రాబోయే సంక్షోభాన్ని నివారించడంలో భారతీయులంతా తమ వంతు బాధ్యతని నెరవేర్చాలన్న తరహాలో ఉన్న సూచనలు. పశ్చిమాసియా యుద్ధం దేశంపై తీవ్ర ప్రభావం చూపిందన్న ప్రధాని ప్రజలు పెట్రోల్, డీజిల్ ని పరిమితంగా వాడుకోవాలని సూచించారు. ప్రజా రవాణాని వినియోగించాలని, మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని అన్నారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని కూడా చెప్పారు. పురుగుల మందులు, ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. గోల్డ్ यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. మన దగ్గర ఎంత బంగారం ఉంటే జీవితానికి అంత భద్రత, రేపటి రోజుకి అంత భరోసా. ఆ మాటకొస్తే ఇది ప్రజల అభిప్రాయమే కాదు, దేశాలు కూడా భారీగా బంగారాన్ని కొని రిజర్వ్ పెట్టుకుంటూనే ఉంటాయి. ఇక భారతీయ స్త్రీల విషయానికొస్తే బంగారం అంటే వాళ్ళకి కేవలం ఆస్తి మాత్రమే కాదు, అంతకు మించి భావోద్వేగం. ఈ నేపథ్యంలోనే ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేద్దామని ప్రధాని చేసిన సూచన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ బంగారం కొంటే ఏమవుతుంది, కొనకుండా ఉంటే దేశానికి ఏమవుతుంది? భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాల్లో ఒకటి. భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది ఒక భావోద్వేగం.
ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం కొనడం అనేది సంప్రదాయంగా మారిపోయింది. దేశంలో ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగంలోకి వస్తోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారత్లో బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. దేశీయంగా కేవలం 1 నుంచి 2 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అంటే దేశ అవసరాల్లో 90% పైగా బంగారం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ దిగుమతులన్నింటికీ అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే భారతదేశం బంగారం దిగుమతి కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు దిగుమతుల కోసం కూడా భారత్కు భారీగా డాలర్లు అవసరమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం దిగుమతులు కూడా అదే స్థాయిలో కొనసాగితే విదేశీ మారక నిల్వలపై తీవ్రమైన ఒత్తిడి పడే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతుల బిల్లు $72 బిలియన్ చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 24% పెరుగుదల. దేశం మొత్తం దిగుమతుల్లో 9% పైగా వాటా బంగారానిదే కావడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం చమురు, బంగారం రెండింటికి ఒకే సమస్య ఉంది. అవి రెండు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. కానీ చమురు రవాణా, విద్యుత్, పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలకు అవసరం. బంగారం మాత్రం ప్రధానంగా వ్యక్తిగత వినియోగం, పొదుపు, ఆభరణాల కోసమే ఉపయోగపడుతోంది. అంటే బంగారం దిగుమతుల వల్ల దేశానికి నేరుగా ఉత్పాదక ప్రయోజనం పెద్దగా ఉండదు. కానీ విదేశీ కరెన్సీ మాత్రం భారీగా బయటకు వెళ్తుంది. అలాగే డాలర్ల ఖర్చు పెరిగితే కరెన్సీ మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితం రూపాయి విలువ బలహీనపడుతుంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతుంది. చమురు, ఎలక్ట్రానిక్స్, ఎరువులు, ఇతర దిగుమతి వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. సాధారణ ప్రజలపై జీవన వ్యయం, భారం పెరుగుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న సమయంలో ప్రజలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి మరింతగా కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది ప్రభుత్వానికి మరో ఆందోళనగా మారింది. గతంలో కూడా భారత ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగినప్పుడు కేంద్రం బంగారం దిగుమతులపై సుంకాలు పెంచింది. దిగుమతుల నియంత్రణ చర్యలు తీసుకుంది. అలాగే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించింది. ఇప్పుడు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు కూడా అదే దిశగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. ఇక ఇప్పటికే బంగారం దిగుమతుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. జనవరిలో దాదాపు 100 టన్నులుగా ఉన్న దిగుమతులు ఫిబ్రవరిలో 65 టన్నులకు తగ్గాయి. మార్చిలో అవి మరింతగా పడిపోయి 20 నుంచి 22 టన్నుల మధ్యకు చేరాయి. ఏప్రిల్లో కేవలం 15 టన్నుల దిగుమతులే నమోదయ్యాయని అంచనా. కరోనా కాలం తర్వాత ఇది అత్యల్ప స్థాయిగా చెబుతున్నారు. అధిక బంగారం ధరలు, అంతర్జాతీయ సరఫరా సమస్యలు, గ్లోబల్ అనిశ్చితి అన్నీ కలిసి ఈ తగ్గుదలకు కారణమయ్యాయని నిపుణులు చెప్తున్నారు. అయితే భారతీయుల భావోద్వేగాలతో బలంగా ముడిపడిన బంగారం కొనుగోళ్లను తగ్గించడం అంత సులభం కాదని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కుటుంబాలు బంగారాన్ని భవిష్యత్ భద్రతగా చూస్తాయి. ముఖ్యంగా మధ్యతరగతి, గ్రామీణ కుటుంబాల్లో బంగారం ఒక ఆర్థిక భరోసాగా భావిస్తారు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ప్రజలు కొంత సహకరించాలని కేంద్రం కోరుతోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు ముడి చమురు, గ్యాస్ సంక్షోభాన్ని చూస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో అంతకు మించి ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు పెరుగుతోన్న వేళ దేశ ప్రజలకు మోదీ ఇచ్చిన సలహాపై వాడి వేడి చర్చ సాగుతోంది. ధనమేరా అన్నింటికీ మూలం అన్నాడొక సినీ కవి. ఆ ధనంలో డాలర్, దినార్, రూపాయి ఇలా హెచ్చుతగ్గులు, పెద్ద చిన్నలు చాలానే ఉన్నాయి. కానీ ఆ ధనానికి కూడా దర్జానిచ్చేది, స్థిరత్వాన్ని ఇచ్చేది ఒకటి ఉంది. అదే ముడి చమురు. ప్రపంచ దేశాలను నడిపించేది, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసేది, ప్రపంచ స్టాక్ మార్కెట్స్ని బుల్ జోష్తో, బ్లడ్ బాత్తో షేక్ చేసేది, ప్రపంచ దేశాల కరెన్సీలకు కళకళలు నేర్పేది చమురే. ఇప్పుడు ఆ ముడి చమురు కేంద్రంగానే మనం ఆల్రెడీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. రాబోయే రోజుల్లో ఆ ముడి చమురు కారణంగా మన రూపాయి మరింత హెచ్చుతగ్గులకు లోను కాకుండా చూడటం మీద కేంద్రం దృష్టి పెట్టింది. వంట నూనెల విషయంలోనూ మనం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది. ప్రపంచ మార్కెట్లో మన రూపాయి ఎంతగా ఒడిదుడుకులకు లోనైతే
అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం రేటు అంతకంతకు పడిపోతూ ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతమే. 2025-26 మొత్తం దిగుమతుల బిల్లు $775 బిలియన్. ఇందులో కేవలం 4 వస్తువుల వాటా $240 బిలియన్ కన్నా ఎక్కువ. ముడిచమురు $134.7 బిలియన్, బంగారం $72 బిలియన్, కూరగాయల నూనెలు $19.5 బిలియన్, ఎరువులు $14.5 బిలియన్. ఈ 4 వస్తువులు భారతదేశ మొత్తం దిగుమతుల్లో 31.1% వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం దిగుమతుల బిల్లులో బంగారం ఒక్కటే దాదాపు 10% ఉంది. అందుకే ప్రధాని మోదీ ఈ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని పౌరులను కోరారు. మధ్య ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా, సముద్ర రవాణా, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ఫలితంగా భారత్లో ధరల పెరుగుదల భయాలు మొదలయ్యాయి. ఇరాన్ చుట్టూ ఉన్న సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో షిప్పింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతోంది. ముడి చమురు ధరలు పెరగడంతో దీని ప్రభావం మొదటగా వంటింటిపైనే పడుతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరిగే ప్రమాదముందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది మరో షాక్గా మారనుంది. పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, డ్రై ఫ్రూట్స్, పప్పు ధాన్యాల దిగుమతి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా వంట నూనెలు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి వస్తువుల ధరలు మార్కెట్లో మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించాలని, మెట్రో సదుపాయం ఉన్న నగరాల్లో మెట్రో ప్రయాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రైవేట్ వాహనాల బదులు కార్ పూలింగ్ చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. మధ్య తరగతి ప్రజలు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. విదేశీ పర్యటనలు, విదేశాల్లో పెళ్లిళ్లు, సెలవులు వంటి ఖర్చులను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బంగారం ధరలు భారీగా పెరిగాయని, ప్రస్తుతం బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించాలని ప్రధాని వ్యాఖ్యానించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు దేశానికి అత్యవసరమని తెలిపారు. ఎప్పుడైతే బంగారం మనం ఎక్కువగా కొంటున్నామో మన దగ్గర దానికి తగ్గట్టుగా విదేశీ నిల్వలు తగ్గిపోతూ వస్తాయి. దాదాపు 85% ఈరోజు భారతదేశంలో ఇంధనం ఏదైతే ఉందో వాడుతున్నామో అదంతా కూడా బయట దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నట్టువే. ఎప్పుడైతే ఇంధనము డాలర్కి క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరుగుతూ పోతుందో దాంతో మన విదేశీ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. మన రూపాయి మీద దాని ప్రభావం పడుతూ ఉంది. రూపాయి బాగా బలహీనపడుతూ ఉంది. దీన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి దారితీస్తుంది. సో ఇవన్నీ కూడా భారత ఎకానమీని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి సూచనలు, సలహాలు ఆయన ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనందరం కూడా బాధ్యతగా తీసుకోవాలి. యుద్ధ భయాలతో విదేశీ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే బలహీనపడుతోంది. రూపాయి పడిపోతే దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతుంది. చివరికి అన్ని రంగాలపై దాని ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఇంధన పొదుపు నుంచి విదేశీ ఖర్చుల నియంత్రణ వరకు ప్రజల జీవన శైలిలో మార్పులు తీసుకురావాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచం మొత్తం పరస్పర అనుసంధానంతో ఉందనే వాస్తవాన్ని ఈ సంక్షోభం మరోసారి స్పష్టం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాడు. ట్రంప్ స్టార్ట్ చేసిన ట్యాక్స్ వార్తో మనకెలాంటి సంబంధం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధానికి దిగటంలోనూ మనకెలాంటి సంబంధం లేదు. కానీ ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ వాణిజ్యం అనిశ్చితికి లోనైంది. మన రూపాయి బలహీనపడింది. రూపాయి బలపడాలంటే దిగుమతులు తగ్గాలి. కానీ బంగారం, ముడి చమురు, వంట నూనెలు, ఎరువులు ఇలా కీలకమైన వాటి విషయంలో మనం దిగుమతుల మీదే ఆధారపడున్నాం. సమస్య ఇది. మరి పరిష్కారం సంగతేంటి? ఇరాన్ యుద్ధం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి 60 రోజుల వ్యవధిలో రూపాయి విలువ 5.35% క్షీణించింది. ప్రపంచ ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 20% హార్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతాయి. యుద్ధం కారణంగా దీనికి అంతరాయం కలగడంతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. 2025 మే డిసెంబర్ మధ్య బ్యారెల్ ముడి చమురు ధర సుమారు $58 నుంచి $60 మధ్య స్థిరంగా నమోదైంది.
అయితే 2026 ఫిబ్రవరి చివర్లో ఇరాన్ యుద్ధం మొదలు కావడంతో ఏప్రిల్ నాటికి బ్యారెల్ ముడి చమురు ధర $108కు చేరింది. ప్రస్తుతం $85 నుంచి $100 మధ్య కొనసాగుతోంది. మన ముడి చమురు దిగుమతుల విలువ 2025-26లో దాదాపు $18,500 కోట్ల. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన దిగుమతుల విలువ $9,070 కోట్ల. కానీ ఈ ఏడాది జనవరి ఏప్రిల్ మధ్య పెరిగిన ధరల వల్ల ముడి చమురు దిగుమతుల మొత్తం విలువ ఏకంగా $18,500 కోట్ల చేరుకుంది. నెలవారీ బిల్లు అదనంగా సుమారు 800 నుంచి 900 కోట్ల మేర పెరిగిపోయింది. అదీ కాక ఈ చెల్లింపుల కోసం అమెరికన్ డాలర్లను మరింతగా కొనాల్సొస్తోంది. అలా డాలర్కు పెరిగిన డిమాండ్ రూపాయి విలువపై ఒత్తిడి తెస్తోంది. భారత్ తన ముడి చమురు, గ్యాస్ అవసరాల్లో 80 నుంచి 90% దిగుమతులతోనే తీర్చుకుంటోంది. అందువల్లే ఇంధన ధరలు ఏమాత్రం పెరిగినా దిగుమతి బిల్లు, వాణిజ్య లోటు, ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఇంధన ధరలను పెంచితే సరుకు రవాణా ఖర్చులు అధికమై వినియోగదారులపై మరింత భారం పడుతుంది. 2024 నుంచి 2025 వరకు చిల్లర వర్తకంలో ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4% కంటే తక్కువగానే ఉంది. 2025 డిసెంబర్ నాటికి 1.7% తగ్గిన ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్ మధ్య అకస్మాత్తుగా 3.81% పెరిగింది. దేశీయ వాణిజ్య లోటు 2025 చివర్లో ఎక్కువై ఈ ఏడాది జనవరి నాటికి $3,468 కోట్ల చేరింది. బంగారం, వెండికి గిరాకీ పెరగడం వల్ల వాణిజ్య లోటు మరింత పెరగాల్సి ఉన్నా ఆశ్చర్యకరంగా మార్చి చివరి నాటికి $2,067 కోట్ల తగ్గింది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల చమురు, గ్యాస్ రవాణాకు ఆటంకం ఏర్పడినప్పటికీ ఎగుమతులు $3,892 కోట్ల పెరిగాయి. పశ్చిమాసియాకు వాణిజ్యం తగ్గినా అమెరికాకు ఎగుమతులు పెరగడమే దీనికి కారణం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థపైన, రూపాయి విలువపైన పడుతున్న ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. రూపాయి మారకం రేటును స్థిరీకరించడానికి జోక్యం చేసుకున్నప్పటికీ ముడి చమురు ధరలు పెరగడం ఆర్థికంగా ఒత్తిడి పెంచింది. దాంతో దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు మందగించాయి. ఈ మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 5 నెలల కనిష్ట స్థాయి 4.1%కి చేరింది. యుద్ధం తెచ్చిన సమస్యల వల్ల జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7.5% నుంచి 6.3%కి తగ్గించాల్సొచ్చింది. చమురేతర విదేశీ వాణిజ్యం, వడ్డీ రేట్లలో భారత్కు అనుకూల పరిస్థితులే ఉన్నాయి. కానీ ముడి చమురు దిగుమతులపైనే అధికంగా ఆధారపడడం వల్ల రూపాయి విలువ క్షీణించి ద్రవ్యోల్బణం పెరుగుతోంది. డాలర్ వద్ద రూపాయి మరింత ఒత్తిడికి గురయ్యే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మరింత బలంగా ఉండొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలంతా పొదుపు మీద మరింత దృష్టి పెట్టాలని మోదీ సూచన చేశారు. బంగారం కొనుగోలు నుంచి ముడి చమురు, వంట నూనెల వినియోగం తగ్గించాలని సూచించారు. అమెరికా, ఇరాన్ యుద్ధ జ్వాలల సెగకు భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురికాకుండా చూడడం భారతీయులందరి బాధ్యత. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.